గత కొన్ని రోజులుగా బీఆర్ఎస్ నేతలపై విరుచుకుపడుతున్న కవిత వ్యాఖ్యలపై స్పందించారు. కవిత చాలా మంది రకరకాలుగా మాట్లాడుతున్నారు అని, వారందరికీ కౌంటర్ ఇవ్వాల్సిన అవసరం లేదు అన్నారు. కవితపై పార్టీ క్రమశిక్షణ చర్యలు తీసుకుంది అన్నారు కేటీఆర్. కవిత వ్యాఖ్యలపై తొలిసారి కేటీఆర్ రియాక్ట్ అయ్యారు. గత కొన్ని రోజులుగా బీఆర్ఎస్ నేతలపై కవిత విరుచుకుపడుతూ ఉన్నారు. ఇప్పటి వరకు బీఆర్ఎస్ నేతలు పెద్దగా కేసీఆర్ కానీ, కేటీఆర్ కానీ, హరీష్ రావు కానీ ఎవరు పెద్దగా స్పందించలేదు. ఇప్పుడు కేటీఆర్ స్పందించారు. చాలామంది రకరకాలుగా మాట్లాడతారని, వారందరికీ కౌంటర్ ఇవ్వాల్సిన అవసరం లేదు అన్నారు. కవితపై పార్టీ క్రమశిక్షణ చర్యలు తీసుకుంది అన్నారు కేటీఆర్. మరింత సమాచారం మా ప్రతినిధి విజయ్ అందిస్తారు. విజయ్, కవిత వ్యాఖ్యల గురించి కేటీఆర్ ఏం మాట్లాడారు? ఎస్ రోహిత్, అయితే నిన్న జరిగినటువంటి ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ విచారణ ఏదైతే ఉందో, ఈ విచారణ నేపథ్యంలోనే నిన్న జరిగినటువంటి ఆ విచారణలో భాగంగా ఇటు ఈరోజు ఉదయం కల్వకుంట్ల కవిత జాగృతి అధ్యక్షురాలు ఆవిడ కార్యాలయంలో ఒక ప్రెస్ మీట్ని ఏర్పాటు చేశారు. ఈ ప్రెస్ మీట్లో భాగంగా కూడా చట్టానికి ఎవరు అతీతులు కాదు, ఎవరైనా సరే చట్టానికి లోబడే ఉండాలి, చట్టానికి లోబడే పని చేయాలంటూ కూడా మాట్లాడుకొచ్చారు. ఇక గత ప్రభుత్వంలో ఈ ఫోన్ ట్యాపింగ్ జరిగింది కాబట్టి, గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా కేసీఆర్ పనిచేశారు కాబట్టి ఈరోజు ఆయన విచారణకు హాజరయ్యారు, అందులో తప్పేముంది అంటూ కూడా మాట్లాడుకొచ్చారు. ఇక నిన్న విచారణ అనంతరం కేటీఆర్ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతూ నందినగర్ నివాసంలో కేసీఆర్ని ఈ విచారణలో భాగంగా విచారణ ఎంక్వైరీ అనేటువంటి పేరుతోని హెరాస్ చేస్తున్నారంటూ కూడా మాట్లాడే పరిస్థితి కనిపించింది. బీఆర్ఎస్ నాయకులను కూడా కావాలని ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ కూడా మాట్లాడుకొచ్చారు. అయితే ఇటు ఆ వ్యాఖ్యలపైన కూడా కవిత స్పందిస్తూ కేటీఆర్ ఏదో అంటే కేసీఆర్ని ఇబ్బంది పెడుతున్నారంటూ కూడా మాట్లాడుకొచ్చారు. అదంతా కూడా చట్టం ఏది చేస్తే అది కరెక్ట్గా ఉంటుంది, అందులో ఎవరు అతీతులు కాదంటూ కూడా కేటీఆర్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చినటువంటి పరిస్థితి కూడా కనిపించింది. అయితే విచారణ అనేది సజావుగా జరిగింది, విచారణ అనేది ఒక నేరం ఘోరంలాగా కేటీఆర్ మాట్లాడుతున్నారంటూ కూడా మాట్లాడుకొచ్చారు కవిత. అనంతరం ఈ యొక్క కవిత వ్యాఖ్యలపైన కూడా కేటీఆర్ రియాక్ట్ అవుతూ చిట్ చాట్లో భాగంగా అయితే మాట్లాడారని చెప్పాలి. ఆ కవిత చేస్తున్నటువంటి వరుసగా బీఆర్ఎస్ పైన చేస్తున్నటువంటి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో, అలాగే బీఆర్ఎస్ ప్రధాన నాయకుల పైన చేస్తున్నటువంటి విమర్శలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా పార్టీ కానీ లేకపోతే వ్యక్తిగతంగా నేను కానీ స్పందించాల్సినటువంటి అవసరం లేదు అన్నట్లుగా అయితే కేటీఆర్ మాట్లాడుకొచ్చారు. మరీ ముఖ్యంగా ఎవరో ఎన్నో పార్టీ గురించి మాట్లాడుతూ ఉంటారు, మా పార్టీ గురించి మా పార్టీ పైన ఆరోపణలు చేస్తుంటారు, నిందలేస్తుంటారు, వాటన్నిటిపైన స్పందించాల్సినటువంటి అంశం అంటే అవసరం కూడా లేదు అన్నట్టుగా అయితే కేటీఆర్ అయితే మాట్లాడుకొచ్చినటువంటి సందర్భం అయితే కనిపిస్తుంది మనకి రోహిత్. అయితే ఈ యొక్క విజయ్ అయితే కవిత మాట్లాడుతున్న మాటలు, కవిత చేస్తున్నటువంటి వ్యాఖ్యలు పార్టీకి ఏమాత్రం డ్యామేజ్ చేయడం లేదు, డ్యామేజ్ కలిగించలేదు అని అనుకుంటున్నారా? డెఫినెట్లీ ఇప్పటికీ కూడా బీఆర్ఎస్ అదే ఆలోచనలో అయితే ఉందనే చెప్పాలి. ఎందుకంటే గతంలో ఎప్పుడైతే పార్టీ కవిత పైన ఏదైతే క్రమశిక్షణ ఏదైతే చర్యలు తీసుకుందో, ఆ చర్యలు తీసుకున్నటువంటి అనంతరం నుంచి కూడా వరుసగా బీఆర్ఎస్ పైన, అలాగే బీఆర్ఎస్లో ఉన్నటువంటి మాజీ మంత్రుల పైన కావచ్చు, ఈవెన్ తన బావ అయినటువంటి హరీష్ రావు పైన, అన్న పైన కూడా కొన్నిసార్లు మాట్లాడుకొచ్చినటువంటి సందర్భం ఉంది, కొన్ని ఆరోపణలు చేసినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. సో ఇదే నేపథ్యంలో వరుసగా బీఆర్ఎస్ పైన కవిత అటాక్ చేస్తూ ఉంది. కానీ బీఆర్ఎస్ మాత్రం కవిత వ్యాఖ్యలను కానీ కవిత ఆరోపణలు కానీ పట్టించుకోకుండా ఉన్నటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. సో మరొక పక్క గ్రౌండ్ లెవెల్ నుంచి కూడా బీఆర్ఎస్ స్ట్రాంగ్గా అవుతా ఉంది. ఇప్పుడు కవిత అంశాన్ని అసలు పట్టించుకోవాల్సిన అవసరమే లేదు అంటూ కూడా కేటీఆర్ మాట్లాడుకొచ్చినటువంటి పరిస్థితులు అక్కడ కనిపిస్తూ ఉన్నాయి రోహిత్. విజయ్, కవిత మాట్లాడిన సందర్భాల్లో కవిత వెనక ఎవరో ఉన్నారు అని కొంతమంది బీఆర్ఎస్ నేతలు అంటూ ఉంటుంటారు. సో ఇప్పుడు కేటీఆర్ ఈ చిట్చాట్లో మాట్లాడిన మాటలు అసలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు అన్న యాంగిల్లోనే మాట్లాడారా, లేదు కవిత వెనక ఇంకెవరో ఉండి వ్యాఖ్యలు చేస్తున్నారన్న ఉద్దేశంలో ఏమైనా మాట్లాడినట్టు కనిపిస్తుందా? గతంలో ప్రతి బీఆర్ఎస్ నేత కూడా కవిత వెనకాల ఎవరో ఉన్నారు, ఎవరో చెప్తేనే ఆవిడ ఇలా చేస్తోంది, ఎవరో ఆడిస్తున్నట్టుగా కవిత ఆడుతున్నారు అంటూ కూడా ఈవెన్ హరీష్ రావు మాట్లాడుకొచ్చినటువంటి సందర్భం ఉంది. అనేక మంది బీఆర్ఎస్ నేతలు కూడా వారి మీడియా సమావేశాల్లో కూడా మాట్లాడుకొచ్చారు. అయితే ఇప్పుడు కేటీఆర్ చేసినటువంటి ఈ వ్యాఖ్య ఏదైతే ఉందో
ఇది స్పష్టంగా కనిపిస్తూ ఉంది. బీఆర్ఎస్ కవితని చాలా లైట్గా తీసుకుంటున్నారు అనేటువంటి వాదన కూడా ఇప్పుడు బీఆర్ఎస్ శ్రేణుల్లో కూడా వినిపిస్తూ ఉంది. ఎందుకంటే గతంలో కవిత ఎప్పుడు ఆరోపణ చేసినా లేకపోతే ఎప్పుడు విమర్శ చేసినా కూడా ఈవెన్ కేటీఆర్ అయినా లేకపోతే హరీష్ రావు అయినా లేకపోతే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అయినా ఎవరు కూడా దానికి ఒక రియాక్షన్ అనేది ఇచ్చేవాళ్ళు కాదు. కానీ ఇప్పుడు తొలిసారిగా కేటీఆర్ అయితే అడిగినటువంటి ప్రశ్న ఏదైతే ఉందో మీడియా సమావేశంలో, అంటే ఒక చిట్ చాట్లో అడిగినటువంటి ప్రశ్న ఏదైతే ఉందో, గతం నుంచి కూడా కవిత సొంతంగా వేడుపడినటువంటి సందర్భం నుంచి కూడా బీఆర్ఎస్ పైన అనేక మార్లు కొన్ని ఆరోపణలు చేస్తూ వస్తూ ఉన్నారు. మీ పైన కావచ్చు, మీ పార్టీ నాయకుల పైన కావచ్చు అని కేటీఆర్ని అడిగినప్పుడు కేటీఆర్ స్పష్టంగా ఎవరెవరో ఎన్నో మాట్లాడుతూ ఉంటారు, వాటన్నిటిని పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు, ముఖ్యంగా వాటికి అసలు కౌంటర్ ఇవ్వాల్సినటువంటి అవసరమే లేదు అంటూ కూడా చాలా తేలిగ్గా తోసిపుచ్చినటువంటి విధానం అయితే మనకు అక్కడ కనిపిస్తూ ఉంది రోహిత్. దాన్ని బట్టి చూస్తే కనుక ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ అనేది తెలంగాణ జాగృతిని కానీ లేకపోతే కల్వకుంట్ల కవితను కానీ ఆవిడ చేస్తున్నటువంటి ఆరోపణలు కానీ సీరియస్గా తీసుకున్నట్లు అయితే ఇక్కడ కనిపించట్లేదు. సో దీన్ని బట్టి చూస్తే ఖచ్చితంగా బీఆర్ఎస్ మున్ముందు రోజుల్లో జాగృతిని ఇంకా లైట్గా తీసుకునేటువంటి అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఎంత కవిత ఆరోపణలు చేస్తే, ఎంత పెద్ద ఎత్తున విమర్శలు చేస్తే బీఆర్ఎస్ అంతా తిరిగి పుంజుకుంటుంది అనేటువంటి ఆలోచనలో ఖచ్చితంగా కేటీఆర్, హరీష్ రావు ఉన్నట్లుగా అయితే ఇక్కడ స్పష్టంగా కనిపిస్తూ ఉంది. సో ఒక రకంగా చెప్పాలంటే కవిత చేస్తున్నటువంటి ఆరోపణలన్నీ బీఆర్ఎస్కే ప్లస్గా మారాయంటూ కూడా అటు పార్టీ శ్రేణుల్లో కూడా గుసగుసలు వినిపిస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి రోహిత్. రైట్ విజయ్, కవిత రాజీనామాకు ముందు కవిత బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు లేఖ రాసిన తర్వాత జరిగిన పరిణామాలన్నీ తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారాయి. ఆ తర్వాత కవిత బీఆర్ఎస్కి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయడం, కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు వాటిపై రియాక్ట్ కాలేదు. కానీ బీఆర్ఎస్లో ఇతర నాయకులు మాత్రం రియాక్ట్ అయ్యారు. కవిత ఎక్కువగా హరీష్ రావునే టార్గెట్ చేస్తూ వచ్చారు. అడపాదడప మధ్యలో రామన్న మీరు అలా చేయలేదు, రామన్న మీరు ఎలా చేయలేదు, ఒక మహిళగా నేను ఎదుర్కొంటున్న వాటిని మీరు పట్టించుకోలేదు అంటూ కేటీఆర్ గురించి మాట్లాడారు. ఆ తర్వాత కేసీఆర్ను కింది స్థాయి నేతలు ఎవరు కలవలేకపోతున్నారు అంటూ కేసీఆర్కు సలహాలు ఇస్తున్నట్టుగా కవిత చేసినటువంటి మాటలు, కేసీఆర్ను సపోర్ట్ చేస్తున్నట్టుగా మాట్లాడుతూనే కానీ పార్టీలో ఉన్నటువంటి ఇవి కింది స్థాయిలో ఉన్నటువంటి నేతలకు ఇబ్బందికరంగా మారుతున్నాయంటూ కవిత చేసినటువంటి వ్యాఖ్యలు ఇవన్నీ పార్టీలో పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారాయి. కానీ వాటిపై కేటీఆర్ కానీ, హరీష్ రావు కానీ, ఇటు కేసీఆర్ కానీ స్పందించినటువంటి పరిస్థితి ఇంతవరకు కనిపించలేదు. కానీ తొలిసారి ఇప్పుడు కేటీఆర్ చిట్చాట్లో ఈ వ్యాఖ్యలను పట్టించుకోవాల్సిన అవసరం లేదు, కవితపై క్రమశిక్షణ చర్యలు పార్టీ తీసుకుంది అని కేటీఆర్ అన్నారు. కానీ నాకు ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా, కనీసం షోకాజ్ నోటీసులు కూడా ఇవ్వకుండా నన్ను పార్టీ నుంచి పంపించేశారు అంటూ కవిత మాట్లాడిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు కేటీఆర్ తొలిసారి చిట్చాట్లో మాట్లాడిన ఈ మాటలపై కవిత ఏ విధంగా రియాక్ట్ అవుతారు అన్నది మాత్రం ఆసక్తికరంగా కనిపిస్తుంది. చూద్దాం కవిత ఏ విధంగా రియాక్ట్ అవుతారు.